ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మీ సమస్యలకి సుందరాకాండ పారాయణ పరిష్కారము. ఈ కాలంలో అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మరి వాల్మీకి మహర్షి రచించిన సుందరాకాండ పారాయణము మొత్తము కూడా 68 సర్గాలు. దీనినే నిత్య పారాయణ కాండము అని కూడా అంటారు. పారాయణ కాండము అని కూడా అంటారు. అంటే ఎటువంటి సమస్యలకి ఏ పరిష్కారము అనేది సుందరాకాండ పారాయణంలో మనకు చాలా వివరంగా తెలియజేశారు. మరి ఈ కాలంలో ఎవరు అంత ప్రత్యేకంగా దీన్ని పారాయణం చేయలేరు కనుక సులభంగా ఏ సమస్యలకి ఎటువంటి పరిష్కారము అనేది ఈ సుందరాకాండ పారాయణంలో మనకు ఉన్నది. కాబట్టి ఈనాడు ఈ వీడియోలో సుందరాకాండ పారాయణము మీ సమస్యలకి పరిష్కారము అనే వీడియోని మీ అందరికీ కూడా క్లుప్తంగా వివరిస్తాను. ఎవరైతే ప్రప్రథమంగా విప్రా టీవీ ఛానల్ని చూస్తున్నారో కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మర్చిపోవద్దు. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. సుందరాకాండ పారాయణము అత్యంత అద్భుతమైన పరిహారం. మానవాళి నిత్య జీవిత సమస్యలకి ఈ సుందరాకాండ పారాయణమే ఒక పెద్ద పరిష్కారం. మరి ఇక్కడ ఇచ్చిన సుందరాకాండ పారాయణంలోని ఏ పరిష్కారానికి, ఎటువంటి సమస్యకి ఎటువంటి సర్గాన్ని పారాయణము చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ పారాయణము చేస్తున్నారో, ఎవరికైతే సమస్యలు ఉంటాయో, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ప్రారంభించి, ఈ శ్లోకం అందరికీ కూడా సహజంగా తెలిసిన శ్లోకమే. లేకపోతే శ్రీరామ జై రామ జై జై రామ పాహిమాం రక్షమాం అని ప్రారంభించి ముందు ఆపదలు తొలగడానికి, సంపదలు కలగడానికి ఇప్పుడు చెప్పున్నటువంటి ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ శ్లోకాన్ని 21 రోజులు 108 సార్లు మీ శక్తి కొలది స్వామివారికి తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేసి ఈ యొక్క శ్లోకాన్ని పారాయణము చేస్తే కనుక వారికి ఆపదలు తొలగి సంపదలు కలుగుతాయి. తర్వాత విద్యాప్రాప్తి కొరకు, ఇది ప్రత్యేకంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. విద్యాప్రాప్తి కొరకు ఈ యొక్క పారాయణని ఒక్కసారి పరిపూర్ణంగా పారాయణము చేయండి. ఇలా 3 రోజులు స్వామివారి యొక్క సుందరాకాండ పారాయణము చేసి ద్రాక్ష పండు, అరటి పండు నివేదన చేయండి. తద్వారా వీరికి మంచి విద్యాప్రాప్తి కలుగుతుంది. ఏ పని చేసినా కూడా ముందు సంకల్ప బలం అనేది చాలా ముఖ్యమైన సూచన. చాలా మంది ఏదో చెప్పాము చేశామని కాకుండా మీ యొక్క పని అవ్వాలి, దీనితో పాటు మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని మీ యొక్క మనస్సులో ఉన్న కోరికని స్వామివారికి విన్నపించుకుంటూ సంకల్పం చేసుకొని పారాయణము మొదలు పెడితే అది చివరిలో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. మరి 3వది భూత బాధలు నివారణకు 3వ సర్గము రోజు 108 సార్లు 20 దినములు అనగా 30 రోజులు పారాయణము చేయాలి. ఇలా పారాయణము చేసిన తర్వాత స్వామికి ఒక కొబ్బరికాయ, అరటి పండ్లు నివేదన చేయాలి ఆంజనేయ స్వామి వారికి. అదేవిధంగా సర్వకార్య సిద్ధికి 64వ సర్గాన్ని నిష్ఠతో 11 సార్లు 41 రోజులు పారాయణము చేసి స్వామికి రోజు కూడా మీ శక్తి కొలది అరటి పండ్లు నివేదన చేయండి. ఈ విధంగా మీరు నిత్యము పారాయణం చేయడం ద్వారా సర్వసిద్ధి కార్యము ప్రసాదిస్తుంది. తర్వాత శత్రునాశనానికి 51వ సర్గము అతి నిష్ఠతో 2 సార్లు 21 రోజులు పారాయణము చేసి స్వామివారికి రోజు మీ శక్తి కొలది ద్రాక్ష పండ్లు, బెల్లము నివేదన చేయండి. 6వది వాహన ప్రాప్తి కొరకు 8 మరియు 9వ సర్గంలో ఏకాగ్రతతో 3 సార్లు 27 రోజులు పారాయణము చేయండి. ఇలా పారాయణం చేసి రోజు స్వామివారికి అరటి పండ్లు, దానిమ్మ పండు నివేదన చేయండి. అదేవిధంగా మనశ్శాంతి కొరకు 11వ సర్గాన్ని నిష్ఠతో రోజు 3 సార్లు పారాయణం చేసి ఇలా 21 రోజులు పారాయణం చేయండి. రోజు స్వామివారికి అరటి పండ్లు, ఖర్జూరము నివేదన చేయండి. తర్వాత స్వగృహం కొరకు, ఎవరికైతే గృహము లేదో, సొంతిల్లు లేదో వారు సుందరాకాండలోని 7వ సర్గాన్ని
ఏకాగ్రతతో రోజుకి ఒకసారి ఇలా 40 రోజులు పారాయణము చేయండి. స్వామికి రోజు కూడా అరటి పండ్లు చక్కెరతో నివేదన చేయండి. ఆ తర్వాత యోగక్షేమాల కొరకు సుందరాకాండ పారాయణంలోని 13వ సర్గం రోజు నిష్ఠతో 3 సార్లు పారాయణము ఇలా 27 రోజులు పారాయణం చేయండి. రోజు స్వామివారికి మీ శక్తి కొలది అరటి పండ్లు దానిమ్మ నివేదన చేయండి. అలా 10వది ఉద్యోగ ప్రాప్తి. ఎవరికైతే నిరుద్యోగులు ఉంటారో వారికి మంచి ఉద్యోగం రావాలి అని స్వామివారి యొక్క సుందరాకాండ పారాయణంలోని 63వ సర్గము నిష్ఠతో రోజు 5 సార్లు ఇలా 21 రోజులు పారాయణం చేయండి. రోజు స్వామివారికి అరటి పండ్లు దానిమ్మ పండు నివేదన చేయండి. తర్వాత రోగ నివారణకు సుందరాకాండ పారాయణంలోని 34వ సర్గాన్ని రోజు 5 సార్లు పారాయణం చేసి 21 రోజులు ఇలా పఠించండి. రోజు స్వామివారికి బెల్లం ముక్కలు, అరటి పండ్లు, అటుకులు నైవేద్యంగా పెట్టండి. తర్వాత దుఃఖ నివృత్తికి ఎవరైతే బాధల్లో ఉన్నారో వారికి సుందరాకాండ పారాయణంలోని 67వ సర్గము నిష్ఠతో రోజు మానవ ప్రయత్నంతో 3 సార్లు పారాయణం చేసి ఇలా 21 రోజులు పారాయణం పఠించండి. మీ శక్తి కొలది రోజు స్వామివారికి అరటి పండ్లు, ఖర్జూరము నివేదన చేయండి. తర్వాత దుస్వప్న నాశనానికి అనగా ఎవరికైతే పీడకలలు వస్తూ ఉంటాయో వారు 27వ సర్గము రోజు ఏకాగ్రతతో ఒకసారి పారాయణం చేయండి. వీరు స్వామివారికి అరటి పండ్లు, ఖర్జూరము నివేదన చేయండి, నైవేద్యంగా పెట్టండి. తర్వాత దూరముగా ఉన్న ఆప్తులు క్షేమము కోరకై అనగా ఎవరైతే మన దూర బంధువులు ఉంటారో వారి క్షేమము, లేదా ఎవరికైతే మన బంధువులు దగ్గర వాళ్ళు ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదుర్కొంటూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారో అటువంటి వారికి మనము మన తరపున యోగక్షేమాలకై సుందరాకాండ పారాయణంలోని 33 నుండి 40వ సర్గం వరకు రోజు ఒకసారి పారాయణము. ఇది రోజు కూడా 21 రోజులు నిష్ఠతో పఠించాలి. రోజు స్వామివారికి అరటి పండ్లు, ఖర్జూరము నివేదన చేయండి. తర్వాత ధనప్రాప్తి కొరకు సుందరాకాండ పారాయణంలోని 15వ సర్గము ఏకాగ్రతతో రోజు ఒకసారి పారాయణము ఇలా 40 రోజులు పఠించాలి. స్వామివారికి అరటి పండ్లు, పటిక బెల్లం మరియు రామాయణంలోని అయోధ్యాకాండలో యాత్రాదానము అనగా 32వ సర్గము ఒకసారి 41 రోజులు పఠించండి. మీ శక్తి కొలది ఇది కూడా స్వామివారికి అరటి పండ్లు, ద్రాక్ష పండు నివేదన చేయండి. ఇక్కడ విశేషం ఏంటంటే అగస్త్య, పరాశర, ఉమా సంహిత ప్రకారంగా ఇప్పుడు ఈ పరిహారం చెప్పబడింది. తర్వాత దైవాపచార ప్రాయశ్చిత్తం అనగా ఎవరైతే దైవాన్ని అవమానించి దూషించారో ఆ దోషము తొలగడానికి సుందరాకాండ పారాయణంలోని 38వ సర్గము రోజు ఏకాగ్రతతో 3 సార్లు పారాయణం చేయండి. ఇలా 27 రోజులు పఠించాలి. స్వామివారికి అరటి పండ్లు అలాగే పాయసము నివేదన చేయండి మీ శక్తి కొలది. తర్వాత బ్రహ్మజ్ఞానం కలగడానికి అనగా బ్రహ్మజ్ఞానం అంటే ఏదో అనుకోవద్దు, మన బుద్ధి సరిగ్గా పనిచేయడానికి అలాగే తెలివిగా ఏ పనిలో అయినా దూసుకుపోవడానికి సుందరాకాండ పారాయణంలోని 19వ సర్గము నిష్ఠతో రోజు ఒకసారి పారాయణం చేసి ఇలా సంవత్సరం పాటు పఠించండి. స్వామివారికి రోజు అరటి పండ్లు నివేదన చేయండి. తర్వాత ఎవరైతే జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో శని దోషం పరిహారానికి సుందరాకాండ పారాయణంలోని సకల రోగ నివృత్తికి, సర్వపాప నివృత్తికి మొత్తము సుందరాకాండ పారాయణము 9 రోజులు ఒకసారి 68 రోజులు ఇలా పఠించండి. స్వామివారికి రోజు కూడా కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించండి. తర్వాత కన్యా వివాహానికి 9 రోజులు ఒకేసారి పూర్తిగా 68 రోజులుగా ఈ యొక్క సుందరాకాండ పారాయణాన్ని చేయండి. సీతారామ కళ్యాణము నిష్ఠతో 7 సార్లు ప్రతిరోజు పఠించండి. రామాయణంలోని సీతారామ ఘట్టం అనే ఒక సర్గాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా సుందరాకాండ పారాయణము 9వ సర్గాన్ని పారాయణం చేయండి. ఇలా 68 రోజులు పారాయణం చేసి ఆ తర్వాత స్వామివారికి రోజు కూడా అప్పాలు, పాలు, పంచదార నివేదన చేయండి. ఇవి అందుబాటులో మీకు కుదరలేదనుకోండి, పాలు రోజు నివేదన చేయండి. ఆ పాలలో కొద్దిగా పటిక బెల్లం వేసి నైవేద్యంగా పెట్టండి. తర్వాత విదేశీ ప్రయాణానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు సుందరాకాండ పారాయణంలోని 1వ సర్గము రోజు కూడా 5 సార్లు పారాయణము ఇలా 30 రోజులు పఠించండి. స్వామివారికి రోజు మీ శక్తి కొలది అరటి పండ్లు, ఖర్జూరము నివేదన చేయండి. ఆ తర్వాత ధన నష్ట నివృత్తికి అనగా ఎవరైతే డబ్బుని కోల్పోయి అప్పుల్లో బాధపడుతున్నారో వారు సుందరాకాండ పారాయణంలోని 55వ సర్గము రోజు నిష్ఠతో 3 సార్లు పారాయణము ఇలా 30 రోజులు పఠించాలి. వీరు రోజు కూడా అరటి పండ్లు, పాయసము నైవేద్యంగా పెట్టండి. అదేవిధంగా పాయసము అందుబాటులో లేకపోతే పనస పండు నైవేద్యంగా పెట్టండి. సీజన్లో పనస పండు వస్తుంది కదా, పనస పండు నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత వాద్యములో విజయాన్ని సాధించడానికి ఇక్కడ ఎవరైతే కళాకారులు ఉంటారో
వాద్య బృందం ఉంటారో ఈ కళాకారులకి మంచి అదృష్ట కాలం కలిసి రావాలంటే వీరు 42వ సర్గము ఏకాగ్రతతో 3 సార్లు పారాయణం చేయండి, 21 రోజులు పఠించండి. ఇలా వీరు రోజు స్వామి వారికి అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ నివేదన చేయండి. తర్వాత వ్యాపారాభివృద్ధి కొరకు 15వ సర్గము 5 సార్లు రోజు పఠించండి. ఇలా 21 రోజులు పారాయణం చేసి రోజు స్వామి వారికి అరటి పండ్లు నివేదన చేయండి. తర్వాత పుత్ర సంతానానికి ఎవరైతే సంతాన ప్రాప్తి లేదో పుత్ర సంతానం కొరకై వీళ్ళు ప్రతిరోజు కూడా 7వ సర్గము నిష్ఠతో 68 రోజులు పారాయణం చేయండి. అలా స్వామివారికి మీ శక్తి కొలది అరటి పండ్లు, కొబ్బరికాయ నివేదన చేయండి. మీ శక్తి కొలది స్వామివారికి పారాయణం చేశాక తమలపాకుతో అర్చన చేయండి. ఇలా సుందరాకాండ పారాయణము 16 రోజులు పారాయణం చేయవచ్చు. తర్వాత చివరిగా రుణ విముక్తి కొరకు అనగా ఎవరికైతే అప్పుల బాధలు ఉంటాయో ఆ అప్పుల బాధల నుండి బయటపడాలంటే కనుక 28వ సర్గము చాలా నిష్టగా ప్రతిరోజు రోజుకు ఒకసారి పారాయణం చేస్తూ ఇలా 41 రోజులు పఠించాలి. వీరు స్వామికి రోజు కూడా అరటి పండ్లు నివేదన చేయండి. ఇదండి ఎటువంటి పరిష్కారానికి ఎటువంటి సర్గము పారాయణం చేయాలి అనేది సుందరాకాండలో చాలా వివరంగా మనందరికీ కూడా తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడ అందరికీ ఒక సందేహం రావచ్చు, స్వామి ఈ సుందరాకాండ పారాయణం మాకు నోరు తిరగదు, మరి ఎలా పారాయణం చేయాలి అని. వచ్చిన వారు పారాయణం చేయండి. లేదంటే దీనికి పరిహారంగా దీనికి మరొక పరిష్కారం ఏమిటంటే పురోహితుల వారిని సంప్రదించండి. ఎవరైతే పురోహితుల్ని సంప్రదించి వారి చేత మీ గృహంలో ఈ యొక్క పారాయణాన్ని ఎవరి కోరిక మేరకు వారు ఆ యొక్క సర్గాన్ని పురోహితుల చేత పారాయణం చేయించవచ్చు. అలా పారాయణం చేయించిన తర్వాత చివరి రోజు వారి చేత ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించి వారికి స్వయం పాకదానం అనగా బియ్యము, పప్పులు, కూరగాయలు, పండ్లు, దక్షిణ ఇవన్నీ కూడా పెట్టి వారిని వారి నుంచి మీరు ఆశీర్వాదాలు తీసుకొని ఇలా మీ యొక్క సంపూర్ణమైన సుందరాకాండ పారాయణం పరిపూర్ణంగా ముగించుకోవచ్చు. మరి ఇదండి ఈనాటి వీడియోలో మీ సమస్యకి సుందరాకాండ పారాయణ పరిష్కారము తెలుసుకున్నాం కదా. మరి ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. 10 మందికి షేర్ చేయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో ఒక చక్కని ధర్మ సందేహంతో మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.